ఒకానొకప్పుడు విదేశీయులు ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు, చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్ళిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది. ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారు ఒడ్డున వెళ్ళిపోతున్నారు. చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు, ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు, ఎవరో వెడుతున్నారు ఒడ్డునని ఓడలోంచి అరిచాడు, అయ్యా రక్షించండి రక్షించండి, ఓడ మునిగిపోతోంది తుఫాన్లోనని. విన్నారు మధ్వాచార్యుల వారు, ఉత్తరీయం తీసి ఒక్కసారి ఇలా ఊపారు, అంతే తుఫాన్ ఆగిపోయి ఓడ నిలబడింది. ఆయన ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వచ్చి నా ఓడలోకి వచ్చి మీకు కావలసింది తీసుకోండి అన్నాడు. నాకేం కావాలి, నాకేం అక్కర్లేదన్నాడు. ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడకన్నాడు. వెళ్ళారు. ఆయనకు ఆ చందనపు దొంగ చూడగానే అర్థమైంది, ఇందులో కృష్ణుడు ఉన్నాడు. రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి. దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు. సద్యన్నం తింటున్నారు, కృష్ణుడికి పెడుతున్నారు. కృష్ణుడు తింటున్న సద్యన్నం వాళ్ళకి పెడుతున్నాడు. వాళ్ళకన్నా అదృష్టవంతున్నా నేను, ఎందుకు ఈ దిక్కుమాలిన బ్రహ్మ పదవి నాకొద్దు, తీసేయి. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి. మహానుభావుడు ఆయనతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలకులలో ఎవరిదైనా ఒక్కడి పాద రేణువులు నా తల మీద వేసుకునే అదృష్టమి నాకు ఈ బ్రహ్మపదవి తీసేయి. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు వ్యాసుడు మూలంలో. ఎంతో అదృష్టవంతులయ్యా వీళ్ళు, పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారంటాడు. అటువంటి పరిపూర్ణావతారం కృష్ణావతారం. కృష్ణావతారంలో లీలలే లీలలు. కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మనం కష్టపడి కృష్ణుడి దగ్గర మనసు పెట్టక్కర్లేదు, కృష్ణుడే మన మనసు లాగేస్తాడు.